లోకేష్ జైలు అంటే అదే కదా! ఇప్పుడు సినిమా మేము బయటికి రావటానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్‌లో ఉన్నారు. సో, దానికి రివెంజ్‌గా ఈయన మా సినిమాని జైల్‌లో పాడేసాడు 53 రోజులు. సో, ఫైనల్‌గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈరోజు సినిమా విడుదలైంది. అది. అంటే నేనెప్పుడూ చెప్పేది నిజం అనేది నమ్మబుల్‌గా ఉండాలి. నమ్మబుల్‌గా ఎప్పుడు ఉంటది? చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్‌గా మాకొచ్చిన రెస్పాన్స్ బట్టి, మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను గదా! ఇప్పుడు ఇదేమి నాకు కొత్తగా తెలీదు. నాకు కొత్తగా తెలిసింది మీకు చూపిస్తే అది మీరు నమ్మాలని లేదు. మీ ఆడియన్స్ నమ్మబుల్‌గా ఉన్నప్పుడే గదా! అది సక్సెస్ అయినట్టు. నేను నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు గదా! అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు 'గబ్బర్ సింగ్'. ఇప్పుడు 'షోలేలో' హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ధర్మేంద్ర అవ్వచ్చు.